ఎస్టీబీసీ డిగ్రీ కాలేజ్ కర్నూలు అంటేనే ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన కాలేజు. మరి ఈ కాలేజ్ పరిస్థితి దుస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్కారం సార్. ఈ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కర్నూలు కేంద్రంలో ఎస్టీబీసీ కాలేజ్ అంటే ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది విద్యార్థులు కలకలలాడేది. అవును సార్. కాలక్రమేణా విద్యార్థుల సంఖ్య తగ్గిందా పెరిగిందా? ఎటువంటి కోర్సులు అందిస్తున్నారు ప్రస్తుతం? ఎస్టీబీసీ కళాశాల 71వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది. అప్పుడు 2 కోర్సులు ఉండేవి, BA BCom. ఆ తర్వాత 93లో సైన్సెస్ కూడా స్టార్ట్ చేసినారు. ఎస్టీబీసీ కళాశాల 71లో చేయబడింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు 2 గ్రూప్స్ ఉండేవి, BA BCom. ఆ తర్వాత 1993లో సైన్సెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఉంటున్నారు. ఆ సైన్సెస్ గ్రూప్లో BSc, BZC, MPC, MPCS ఈ యొక్క కోర్సులు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారు. అప్పట్లో చాలామంది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, దాదాపున 4000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. గ్రాడ్యువల్గా డిక్రీస్ అయిపోయింది. ఇప్పుడైతే స్టూడెంట్ స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉంది. అంటే ఈ తగ్గడానికి కారణం అంటే నియోజకవర్గాలలో కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల సంఖ్యాబలం తగ్గిందంటారా, లేక విభజన కారణంగా తగ్గిందంటారా? ఫస్ట్ విభజన కారణంగా తగ్గింది సార్. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల ఆ ప్రాంతం పిల్లలు అక్కడే జాయిన్ అయిపోయినారు. కాబట్టి కర్నూలుకి వచ్చి జాయిన్ కావడం కష్టమైంది వాళ్ళకు. అందుకనే ఈ యొక్క స్టూడెంట్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది సార్. ఫీజెస్ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువ ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే. BA గ్రూప్కేమో 6000 ఉంది సార్. BCom గ్రూప్కేమో 8000 ఉంది. BCom కంప్యూటర్స్ కూడా ఉంది ఇక్కడ. BCom కంప్యూటర్స్కేమో 15,000. సైన్సెస్ గ్రూప్స్కి కూడా 15,000 సార్. MPCSకి మాత్రం 17,000 సార్. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉందండి? టీచర్స్, లెక్చరర్స్ ఎట్లా ఉన్నారు? ఇక్కడ చాలా సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ ఉన్నారు సార్. ఒక్కొక్కళ్ళకు ఒక 25 years ఆఫ్ సర్వీస్ ఉంది. తర్వాత 25, 28, 30 years, 33 years వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ జూలైలో ఒక మేడం రిటైర్ అయినారు, కంప్యూటర్స్ మేడము, శాంతకుమారి మేడం అనే మేడం. తర్వాత ఆగస్టులోనేమో తెలుగు లెక్చరర్ ఆ మేడం కూడా ఆగస్టులో రిటైర్ అయిపోయినారు సార్. వాళ్ళకు 35 years ఆఫ్ సర్వీస్ ఉంది సార్ ఇక్కడ. మరి ఇంకా 28 years ఆఫ్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు, 25 years ఆఫ్ సర్వీస్ ఉన్నారు. నాదైతే 22 years ఆఫ్ సర్వీస్ సార్. అంత సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా స్టూడెంట్స్ కొరకే చాలా పాటుపడుతున్నారు సార్. వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చాలా కష్టపడుతూ పనిచేస్తున్నాం సార్ ఇక్కడ మేము. అంటే మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం మేడం? ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయింది సార్. ఫస్ట్ బోత్ మీడియాస్ ఉండేవి, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. తర్వాత 2015లో ఇంగ్లీష్ మీడియంగా చేంజ్ అయిపోయింది సార్ కంప్లీట్గా, టోటల్గా. అవును సార్. దీంట్లో ఇంగ్లీష్ కోర్స్ కూడా ప్రత్యేకంగా లెక్చరర్స్ ఉంటారు కదా ఇక్కడ? అవును సార్, ఉన్నారు సార్. దానిలో నేను కూడా ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ లెక్చరర్ను. ఇంకొక లెక్చరర్ ఉన్నారు, యశోద మేడం ఉన్నారు. అలాగనే లాంగ్వేజెస్ ఉంటాయి సార్ స్టూడెంట్స్కి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో తెలుగు, ఇంగ్లీష్, తర్వాత వేర్ గ్రూప్స్ ఉంటాయి. అంటే BCom తీసుకుంటేనేమో కామర్స్ గ్రూప్స్ ఉంటాయి, ఆర్ట్స్ తీసుకుంటేనేమో ఆర్ట్స్ గ్రూప్స్ ఉంటాయి, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఉంటాయి సార్. సైన్సెస్కు కానీ వాళ్ళకు కామన్గా ఉండేదేమో 2 years లాంగ్వేజెస్ ఉంటాయి సార్.
ఫస్ట్ లాంగ్వేజ్ ఏమో ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ 3 ఉంటాయి సార్, తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ ఆప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మామూలుగా కాలేజీలో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంటారా? చేస్తూ ఉంటారు సార్. స్పోర్ట్స్కు ఒక సార్ కూడా ఉన్నారు, ఎన్సిసి ఉంది సార్, ఎన్ఎస్ఎస్ కూడా ఉంది సార్. ఇన్ని సౌకర్యాలు, గ్రౌండ్ కూడా పెద్దదే, చాలా పెద్ద గ్రౌండ్ సార్, 8 ఎకరాలు ఉంది సార్ గ్రౌండ్. బాబా బాబా, అంటే విద్యుత్తో పాటు క్రీడలు కూడా అవును సార్, అవకాశం ఉంది ఇక్కడ. చాలా నేషనల్స్ కూడా ఆడినారు సార్ స్టూడెంట్స్. వాళ్ళకు పోస్టల్లో, బ్యాంక్స్లో జాబ్స్ కూడా వచ్చినాయి సార్ డ్యూ టు దట్ సర్టిఫికెట్. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారు? ఇప్పుడు హయ్యర్ అథారిటీస్లో ఉన్నారు సార్, గ్రూప్స్లో ఉన్నారు, సర్వీస్ కమిషన్స్లో ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఎఫ్ఎస్ ఉన్నారు, తర్వాత బ్యాంక్స్లో మేనేజర్స్గా ఉన్నారు సార్. లాస్ట్ వీక్ ఒక 10 days బిఫోర్ మార్చ్ నెలలో 1984 బ్యాచ్ వచ్చినారు సార్. వాళ్ళంతా రిటైర్డ్ స్టేజ్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ హయ్యర్ పొజిషన్స్. దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ దర్ కాలేజ్ అగైన్. చాలా సంతోషపడినారు సార్. అదేలేండి, ఎందుకంటే ఒక కర్నూలు నగరం ఎస్టీబీసీ కాలేజీలో చదవడం అంటే చాలా గొప్ప విశేషం. అవును సార్. క్రీడలు అలా ఉండేది, విద్యార్థులు అలాగే ఉండేవాళ్ళు. కానీ ఆ వయసులో ఉన్న ముచ్చట ఆ వయసులో ఉన్నట్టు అప్పుడున్న ఉత్సాహంతో పాటు క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయి శిఖరాలని అధిరోహించాలంటే గొప్ప విశేషమే. అవును సార్. లో ఉన్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, తర్వాత కానిస్టేబుల్స్ ఉన్నారు, ఆ తర్వాత ఆర్మీలో కూడా ఉన్నారు సార్ చాలా మంది స్టూడెంట్స్. ఇప్పుడు కూడా మా కాలేజ్కి బ్లడ్ డొనేషన్ కూడా చేస్తూ ఉంటారు సార్. చాలా హ్యాపీ. ఏమైనా మాకు మాత్రము ఏదన్నా అట్లా బ్లడ్ డొనేషన్ కావాలి అంటే ఆ ఎన్సిసి స్టూడెంట్స్, ఆర్మీ స్టూడెంట్స్కి కాల్ చేస్తే దే విల్ సెండ్ సంబడి హియర్ సార్. ఇక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అయ్యి వెంటనే ఇచ్చేస్తారు సార్. బ్లడ్ అయితే వెంటనే వచ్చేస్తుంది. ఇక్కడ దగ్గర ఉండే హాస్పిటల్స్లో ఉండే పేషెంట్స్కి కూడా వాళ్ళ అటెండెన్స్ వచ్చి ఇక్కడ అడుగుతూ ఉంటారు సార్. మాకు ఇట్లా బ్లడ్ కావాలి మేడం, ఎవరైనా డొనేటర్స్ స్టూడెంట్స్ ఉంటే చెప్పండి, పిలిపించండి అంటే మీకు ఎట్లా తెలుసు అంటే హాస్పిటల్లోనే చెప్తారు మేడం, మాకు ఇక్కడ ఎస్టీబీసీ కాలేజ్ ఉంది, అక్కడ వాళ్ళు తప్పక ఇస్తారు అని అష్యూరెన్స్ ఇచ్చి పంపించినారు అని చెప్తూ ఉంటారు సార్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. ఓకే మేడం. సో చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ యొక్క కాలేజ్ ఘన చరిత్ర కలిగినటువంటి కాలేజ్. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్, చదువుకొని వెళ్ళిపోయిన స్టూడెంట్స్ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇక్కడ మేము సర్వీస్ కూడా స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ కొరకు, దేర్ గుడ్నెస్ కొరకు వాళ్ళకు చెప్పవలసింది. ఈ యొక్క జనరేషన్లో చాలామంది పెడదారులు తొక్కుతున్నారు, కానీ ఈ యొక్క కాలేజ్లో మంచి డిసిప్లిన్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకొని కాలేజ్ యొక్క రూపం కాకుండా ఇక్కడ లెక్చరర్స్ చాలా సర్వీస్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండే లెక్చరర్స్ పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క బోధనా పద్ధతులు మీ యొక్క ఫ్యూచర్కు ఉపయోగపడతాయని, మీరు ఇక్కడ జాయిన్ అయితే మీ యొక్క ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని చెప్తూ ముగిస్తున్నాను.